వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూతురు నేహారెడ్డికి జీవీఎంసీ షాక్ ఇచ్చింది. నేహారెడ్డి చేపట్టిన అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తుంది. భీమిలి బీచ్ వద్ద సిఆర్జెడ్ నిబంధనలను ఉల్లంఘిస్తూ ప్రహారీ నిర్మాణాన్ని నేహారెడ్డి చేపట్టారు. దీనిపై దాఖలైన పిల్పై విచారణ చేపట్టిన హైకోర్టు బీచ్ లో కాంక్రీట్ నిర్మాణాలను అనుమతించవద్దని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే అక్రమ నిర్మాణాలు కూల్చివేసేందుకు జీవీఎంసీ అధికారులు చర్యలు తీసుకున్నారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూతురు నేహారెడ్డికి ఇప్పుడు జీవీఎంసీ ఒక షాక్ ఇచ్చింది. ప్రజెంట్ ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, చెప్పండి, ప్రజెంట్ అక్కడ చూస్తే ఆ నిర్మాణాన్ని మొత్తం కూడా క్రేన్ల సాయంతో కూల్చివేస్తున్న విజువల్ చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ప్రజెంట్ అక్కడ అప్డేట్స్ ఏంటి? చట్టాలు త్వరతో పూర్తిగా విజయసాయిరెడ్డికి చెందిన భీమిల్లో ఒక స్థలాన్ని అయితే పూర్తిగా బీచ్ రోడ్ స్థలాన్ని పూర్తిగా ఆక్రమించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ సిఆర్జెడ్ నిబంధనలకు విరుద్ధంగా గోడను నిర్మించారు. ఈ గోడను కూడా పూర్తిగా 2 జేసీబీలతో ఉదయం నుంచి కూడా ఇక్కడైతే పూర్తి చేయడం జరుగుతుంది. ప్రస్తుతం మన దేశంలో కూడా చూస్తున్నాం, పూర్తిగా బీచ్కి కొద్ది మీటర్ల దూరంలోనే పూర్తి గోడను నిర్మించారు. అయితే ఈ గోడని సిమెంట్ దీంతో కట్టారనే పూర్తిగా ఇది నిబంధనలకు విరుద్ధంగా కట్టడంతో పూర్తిగా వీటిని అయితే పోల్చడం జరుగుతుంది. జీవీఎంసీ అధికారులు దీనికి నోటీసులు కూడా ఇచ్చిన వాళ్ళు అయితే స్పందించలేని పరిస్థితి అయితే మనం ఉందని చెప్పొచ్చు. ముఖ్యంగా తీసుకుంటే ఉదయం నుంచి కూడా పూర్తిగా అయితే దీన్ని పూర్తి చేయడం జరుగుతుంది. అలాగే దీనికి సంబంధించిన జోన్ 2 అధికారులు కూడా ఇక్కడికి రావడం, వీటిని పరిశీలిస్తున్న పరిస్థితి అయితే ఉంది. విజువల్స్లో కూడా చూడొచ్చు, పూర్తిగా అక్కడ జీవీఎంసీ అధికారులు కూడా ఉన్నారు. ఏదైనా కూడా మూర్తి యాదవ్ కోర్టులో ఇది దాఖలు వేయడం జరిగింది. దీన్ని పూర్తిగా అక్రమంగా వైసీపీ ప్రభుత్వ హయాంలో దీనిని కట్టారని, అలాగే పూర్తిగా ఎటువంటి అనుమతులు లేకుండా ఎలా కట్టారంటే కోర్టు కూడా పూర్తిగా చేయడం ముట్టగలు పెట్టడంతో నోటీసులు ఇచ్చినా వీళ్ళు స్పందించలేదు. అందుకే పూర్తిగా ఈ రోజు ఉదయం వచ్చి ఇక్కడ పూర్తి వ్యవస్థలు అయితే 2 జేసీబీలతో కొట్టడం జరుగుతుంది. ప్రస్తుతం ఇక్కడ స్థానికులు ఉన్నారు, వాడు ఏం మాట్లాడతారో చూద్దాం. చెప్పండి, అసలు ఏ విధంగా చూడొచ్చు ఈ రోజు విజయసాయిరెడ్డి చెందిన గోడను పోల్చడం సార్? కేవలం మత్స్యకారులు వచ్చి సార్ ఈరోజు సిఆర్జెడ్ వైలెన్స్ చేసి ఏదైతే బైపర్ జోన్కి వ్యతిరేకంగా, అటవీ శాఖకు వ్యతిరేకంగా ఈరోజు మీకు కట్టడం అయితే 2 సంవత్సరాల క్రితం జరిగింది. దీని మీద అనేక పోరాటాలు చేసి అధికారులు కలెక్టర్ గారి దగ్గర నుంచి ఎంఆర్ఓ, ఆర్డీఓ, జోనల్ కమిషనర్, సిపి వారి దగ్గర కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. నిబంధనలకు విరుద్ధంగా సుమారుగా 15 అడుగుల లోతు వరకు కూడా ఈ ప్రహరీ గోడ అనేది నిర్మాణం జరిగింది. ఇదంతా కూడా చట్ట విరుద్ధం. చట్టానికి వ్యతిరేకంగా కట్టి సిఆర్జెడ్ అనే మత్స్యకారులు నివసించే ప్రాంతం ఇదంతా కూడా. ఇక్కడ వలలో బోట్లు పెట్టుకునే ప్రాంతం. దీన్ని కూడా 15, 16, 15, 17, 15, 19, 15, 23 ఇవన్నీ కూడా 4 సర్వే నెంబర్లో 2.5 ఎకరాల దాంట్లో స్వాధీనం చేసుకొని సముద్రపు ఒడ్డున కెరటాల తాకిడికి కెరటాలు ఏవైతే ఉన్నాయో అమావాస్య పౌర్ణమి వచ్చేటప్పుడు ఏదైతే గోడ కట్టారో, ప్రహరీ గోడ కట్టారో దాన్ని ఆనుకొని కట్టలు వస్తున్నాయి. సముద్ర తీరం కూడా కోతకు గురే ముందుకు వస్తుంటే ఈరోజు తీర ప్రాంతం అంతా కూడా 974 కిలోమీటర్లు ఉన్న తీర ప్రాంతంలో కూడా ఇలాగ అక్రమ కట్టలు కట్టి మత్స్యకారులందరినీ కూడా నెత్తెడు ముంచుతున్నటువంటి ఈ నాయకులు ఈరోజు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి దీన్ని ఆక్రమించుకొని ఈరోజు అక్రమ కట్టాలు కడితే దీన్ని ఈరోజు జీఎంసీ వారికి కొట్టడం జరుగుతుంది. దాంతోపాటు ఏంటంటే చట్టం, దీంట్లో ఒక సిఆర్జెడ్ చట్టం ఉంది. ఆ చట్టం ఏంటంటే 500 అడుగుల వరకు కూడా ఏ కడ్డాలకు కూడా పరిమితి ఇవ్వకూడదు. ఈ ఇసుకలో మాత్రం ఎక్కడ కూడా కాంక్రీట్ కానీ ఐరన్ కానీ ఉపయోగించకూడదు. ఇవన్నీ నిబంధనలు తొంగలో తొక్కి ఈరోజు ఉన్నటువంటి ఇసుక తిన్నులన్నీ కూడా కనుమరుగయ్యే విధంగా, ఏదైతే ఇప్పుడు డెక్క ఉంది డెక్క కూడా కనుమరుగయ్యే విధంగా, అలాగే ఏదో మొగల పొదలు కూడా కనుమరుగైపోయి ఇలా కట్టడం వల్ల సముద్ర తీరం తుఫాన్లు వచ్చేటప్పుడు ఇవన్నీ కూడా సముద్ర రక్షణ కోసం ఇవన్నీ కూడా ఆటోమేటిక్ గా ప్రకృతి సిద్ధంగా ఏర్పడినటువంటి అన్నింటిని కూడా నాశనం చేసి, ప్రకృతిని నాశనం చేసి రాబోయే తరాలకి మనం 2050కి కూడా ఇక్కడ ఉన్నటువంటి సముద్ర తీరం అంతా కూడా కోతకు గురవుతుంది. ఈ తీరం అనేది నా లాస్ట్ కనిపించింది. ఇప్పటికే ప్రభుత్వ పెద్దలు కానీ అందరూ కూడా మేల్కొని సముద్ర కోతకు గురవుతున్న ప్రాంతాల్లో సముద్ర కోతను ముందు కాపాడే ఈ తీర ప్రాంతాలు ఏవైతే ఇలాంటి కట్టడాలు ఉన్నాయి, అక్రమ కట్టడాలు ఉన్నాయి, అన్ని కూడా కూల్చివేయాలి. ఈరోజు మేము హైకోర్టు వారికి హృదయపూర్వకంగా నమస్కారాలు 2 చేతులు దండం పెడుతున్నాం. ఎందుకంటే మీరున్నారు ఒక దేవమూర్తుల్లాగా, మీరున్న బట్టి ఈరోజు ఇలాంటి అక్రమ కట్టాలన్నీ కూడా కూడడానికి అవకాశం ఉంది. ప్రభుత్వ అధికారులు అందరూ కూడా ఈరోజు సమ్మక్క అయిపోయి
దీంట్లో ప్రధాన సూత్రధారి విజయసాయి రెడ్డితోనే సమ్ముఖ అయితే అధికారుల మీద చట్టపరంగా చర్యలు తీసుకోండి. ఈరోజు ఏదైతే నిబంధనలు వ్యతిరేకంగా ఉన్న ప్రతిదీ కూడా కొట్టాలి. తీరంలో ఉన్నటువంటి హోటల్స్ కానివ్వండి, ఈ తీరంలో ఉన్నటువంటి అనేక కట్టడాలు కూడా సిఆర్సెట్ వైరల్ చేసినట్టు వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి ప్రతి దాని మీద కూడా చర్యలు తీసుకోమని మీ టీవీ ద్వారా, బిగ్ టీవీ ద్వారా నేను కోరుతున్నాను. చెప్పండి, పూర్తిగా ఇది కట్టినప్పుడే ఆ రోజు కంప్లైంట్ ఇవ్వలేదు, ఎందుకంటే ఇది అక్రమ కట్టడం అని. అలాగే పూర్తిగా నిబంధనలకు విరుద్ధంగా, చట్టానికి విరుద్ధంగా ఇక్కడ కట్టారు, ప్రకృతిని కూడా పాడు చేసి కట్టారంటూ మీరు అంతా ఇచ్చినారు. ఆ రోజు అడ్డుకోలేదా? నమస్తే, నా పేరు కిరణ్ కుమార్, స్థానిక జనసేన పార్టీ. యాక్చువల్ గా మీరు అడుగుతున్నట్టయితే మేము గతంలో పోరాటాలు అన్ని చేసామండి. మేమైతే కలెక్టర్ గారిని, జీఎంసీ కమిషనర్ గారిని, ఇప్పుడు మాట్లాడిన స్థానిక కార్పొరేటర్ ద్వారా మేము అందరినీ సంప్రదించాము. కానీ అధికారుల దగ్గర నుంచి ఎటువంటి ఈ ప్రజలకి ఉపయోగపడే ఒక ఏమీ జరగలేదు. ఏంటంటే వాళ్ళ మీద కూడా పై అధికారుల నుంచి, రాజకీయ పార్టీ నాయకుల దగ్గర నుంచి వీళ్ళకి చాలా ప్రెజర్ ఉండేది. అందుకనే చెప్పేసి పర్యావరణానికి ఎంత విఘాతం కలిగించే అలలు కూడా వచ్చి, ఏవైతే ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ నిర్మితమైన ఇప్పుడు వాల్ ఉందో ఆ వాల్ వచ్చి ఇవి గుద్దుకుంటున్నాయి. అంటే పర్యావరణానికి ఇంత జరుగుతున్నా సరే మేము ఎన్ని పోరాటాలు చేసినా సరే గత ప్రభుత్వం తొంగలో పెట్టింది. దానికి మా స్థానిక కార్పొరేటర్ ఇప్పుడు మాట్లాడినటువంటి మా నాయకులు అయితే ఎవరున్నారో వాళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు. స్థానికంగా మేమైతే చేయవలసిన పోరాటాలన్నీ చేస్తున్నాం. ఇక్కడ అక్రమాలు కేవలం భీమిలి ప్రాంతంలోనే మాత్రమే కాదు, ఇక్కడ రుషికొండ దగ్గర కూడా పోరాటాలు చేసాం, ఆనందపురం మండలంలో చొక్కా కొండల మీద పోరాటం చేసాం, ఎర్రమట్టి దెబ్బల మీద కూడా పోరాటాలు చేసాం. మేము పోరాటాలు, మా యొక్క రిప్రజెంటేషన్ అనేది అధికారుల గారికి, కలెక్టర్ వారికి తెలియజేస్తున్నాం. కానీ రాజకీయంగా వీళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ అధికారాలు దుర్వినియోగం చేస్తే ఇలాంటి సుమారు 4 ఎకరాల ప్రాంతంలో ఇలాంటి వాల్ కట్టారు. ఇప్పుడు వాళ్ళందరూ చెప్తున్నట్టు, మా నాయకులు చెప్తున్నట్టయితే మాత్రం ఇక్కడ ఇసుక, ఈ కాంక్రీట్, ఇనుము వాడి బీచ్ ఇసుకలో 15 అడుగుల లోతులో ఇలాంటి నిర్మాణాలు చేపట్టారు. ఈరోజు హైకోర్టు అనేది గుర్తించి జనసేన పార్టీ నాయకులు మూర్తి యాదవ్ గారు వేసిన కేసులో ఇది హైకోర్టు ఇచ్చిన తీర్పును మేము మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం. ఎందుకంటే హైకోర్టులు, సుప్రీంకోర్టులో ఉన్నది ప్రజా రక్షణ కోసమే తప్ప అధికారులకి ఒక డైరెక్షన్ ఇచ్చింది. ఈరోజు ఆ డైరెక్షన్ ప్రస్తుతం మన జీవీఎంసీ అధికారులు నెరవేర్చుకుంటూ ముందుకెళ్తున్నారు. ఈ విషయంలో అయితే మేము హైకోర్టుకి అయితే స్థానికంగా మేము ఆ యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎప్పుడైతే ఒక హైకోర్టు ఇలాంటివి ఇచ్చిన తర్వాతే గతంలో జరిగిన అక్రమాలు అక్రమ నిర్మాణాలు అన్నీ కాదండి, ఇవి మాత్రమే కాదు, భీమిలి నియోజకవర్గం కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నైతే అక్రమంగా పర్యావరణానికి విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టారో ఆ బండికి కూలదొయ్యాలి. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి స్థానికంగా మేము ఏం కోరుకుంటున్నాం అంటే, మత్స్యకారులకు ఎటువంటి హక్కులు లేని ప్రాంతంలోని ఈ ప్రైవేట్ వ్యక్తులకు ఏ విధంగా ఇస్తున్నారు, ఈ విషయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే ఇప్పుడున్న ప్రభుత్వానికి కూడా మేము కోరుతున్నది ఏంటంటే, మత్స్యకారుల ముందు అవకాశం ఇవ్వండి, ఏవైనా ఇక్కడ బోట్లు పెట్టుకోవడానికి వాళ్ళకి ఏవైనా చేయండి, అంతేగాని ప్రైవేట్ వ్యక్తులకి, అధికారాలకి అండగా ఉండే వాళ్ళకైతే కాదని తెలియదు. చూడొచ్చు, పూర్తిగా అయితే గత గవర్నమెంట్లో వీళ్ళు వైసీపీ ప్రభుత్వం ఉంది కదా అని అధికారాన్ని దుర్వినియోగం చేసి, అలాగే అధికారులు కూడా లొంగిపోయి నిబంధనలకు విరుద్ధంగా వీళ్ళు 4 ఎకరాల స్థలంలో సిమెంటు, ఇనుముతో పూర్తిగా రోడ్డును ప్రవహించారు. అయితే ప్రకృతికి విరుద్ధంగా వీళ్ళు వ్యవహరిస్తున్నారు. అలాగే పూర్తిగా ఈ ప్రాంతం అంతా మత్స్యకారులు ఉండే నివాసం. అలాంటి మత్స్యకారులకు అవకాశం ఇవ్వకుండా బయట వారు వచ్చి ఇక్కడ వాళ్ళకి నిర్మాణం చేసుకునే విధంగా చర్యలు చేపట్టడం కరెక్ట్. కానీ ఇప్పటికే దీని మీద హైకోర్టు అయితే ఈ తీర్పు ఇవ్వడంతో మేమంతా సంతోషిస్తున్నాము. అలాగే స్థానికులకి ఇక్కడ అవకాశం ఇవ్వాలి. అలాగే భీముల్లో ఇలాంటి చోట్ల చాలా ఇలా అక్రమ నిర్మాణాలు ఉన్నాయి, వాటన్నిటిని కూడా పోల్చాలని ప్రధానంగా చెప్తున్నారు. అయితే ఉదయం నుంచి కూడా ఇక్కడ ప్రవాహీ గోడను పూర్తిగా 2 జేసీబీలతో పోల్చడం జరుగుతుంది. అధికారులు కూడా ఇక్కడ ఉన్న పరిస్థితి అయితే ఉంది. సర్తాజ్. కాల్ చేశారా, మళ్ళీ దొరికింది. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూతురు నేహారెడ్డికి జీవీఎంసీ షాక్ ఇచ్చింది. నేహారెడ్డి చేపట్టిన అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తుంది. భీమిలి బీచ్ వద్ద సిఆర్జెడ్ నిబంధనలను ఉల్లంఘిస్తూ ప్రహారీ నిర్మాణాన్ని నేహారెడ్డి చేపట్టారు. దీనిపై దాఖలైన పిల్పై విచారణ చేపట్టిన హైకోర్టు బీచ్ లో కాంక్రీట్ నిర్మాణాలను అనుమతించవద్దని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే అక్రమ నిర్మాణాలు కూల్చివేసేందుకు జీవీఎంసీ అధికారులు చర్యలు తీసుకున్నారు. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ మనతో పాటు ఉన్నారు. సో మూర్తి యాదవ్ గారు నమస్తే అండి. సో ప్రెసెంట్ మనం చూస్తున్నాము, నేహారెడ్డి ఏదైతే కాంక్రీట్ బిల్డింగ్ చేశారో అక్కడ ఆ వాల్ ఏదైతే ఉందో దాని గురించి బిల్ మీరే దాఖలు చేశారు. అసలు అక్కడ కాంక్రీట్ వాల్ నిర్మించాలి అనేది వాళ్ళ ఐడియా ఎందుకు వచ్చిందండి? దాని మీద మీకు ఏమైనా అవగాహన ఉందా?
భీమిలిలో ఉన్నటువంటి ఒక ఏదైతే అక్కడ హ్యాచరీస్ గతంలో హ్యాచరీస్ సంబంధించినటువంటి సంస్థకి ఇచ్చినటువంటి భూమి ఏదైతే ఉందో ఆ భూమిని విజయసాయి రెడ్డి వాళ్ళ కుమార్తె పేరు మీద పెనకా నేహారెడ్డి సంబంధించినటువంటి అభియాన్ రియల్టర్స్ ఎల్ఎల్పి అనేటువంటి సంస్థ పేరు మీద ఆ భూమిని కొనుగోలు చేసి అక్కడ ఏదైతే టిఆర్జెడ్ నిబంధనల విరుద్ధంగా పెద్ద ఎత్తున కాంక్రీట్ నిర్మాణాలు చేపట్టారు సముద్ర తీర ప్రాంతాల్లో. స్థానిక జీవీఎంసీ దగ్గర నుంచి ఎటువంటి అనుమతులు పొందలేదు. అలాగే ఏపీ కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ అథారిటీ దగ్గర నుంచి కానీ టిఆర్జెడ్ వైలేషన్స్ ఏదైతే పాల్పడ్డారో దానికి సంబంధించి ఈ ఏడాది ఫిబ్రవరిలో రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించడం జరిగింది. ఆ భీమిలిపట్నం సర్వే నంబర్ 15, 16, 15, 17, 15, 18, 15, 22లో సర్వే నంబర్లో సుమారు 4 ఎకరాల్లో జరిగినటువంటి అక్రమంగా అక్కడ కాంక్రీట్ నిర్మాణాలు ఏవైతే చేపట్టారో ఆ కాంక్రీట్ నిర్మాణాలను తొలగించాలి. సిఆర్జెడ్ నిబంధనల విరుద్ధంగా జరుగుతున్నటువంటి పనులు వెంటనే అధికారులు చర్యలు చేపట్టాలని చెప్పి రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానాన్ని మేము ఆశ్రయించినప్పటికీ కూడా వెంటనే హైకోర్టు వారు ఫిబ్రవరిలోనే అక్కడ మిషనరీ ఏదైతే యంత్రాలు ఉన్నాయో భారీ యంత్రాన్ని తీసేయాలి, తక్షణమే పనులు నిలిపేయాలి, సంబంధిత అధికారులపైన చర్యలు తీసుకోవాలని చెప్పి హైకోర్టు వారు ఆదేశించినప్పటికీ కూడా నిబంధనల్ని విరుద్ధంగా జరుగుతున్న నిర్మాణాలను హైకోర్టు ఆదేశాలను కూడా ధిక్కరిస్తూ అక్కడ చేపట్టిన నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో గత వారం హైకోర్టు వారు అసలు మీరు ఎటువంటి చర్యలు చేపట్టారో రాష్ట్ర హైకోర్టుకి మీరు నివేదిక సమర్పించండి అని చెప్పి 2 వారాల్లో ఈ నెల 11వ తారీఖున వాయిదా వేయటం జరిగింది. ఆ యొక్క కేసు వాయిదా 11వ తారీఖున ఉన్న నేపథ్యంలో ఇప్పుడు జీవీఎంసీ అధికారులు అయాన్ రియల్టర్స్ ఎల్ఎల్పికి నోటీసులు జారీ చేయటం, 24 గంటల్లో మీరు కూల్చి వేసుకున్నా లేదంటే మీరు కూల్చి వేయాల్సి వస్తుందని చెప్పి నోటీసులు జారీ చేయడం, అక్కడ హైకోర్టు ఆదేశాలకి సిఆర్జెడ్ నిబంధనల విరుద్ధంగా చేపట్టినటువంటి నిర్మాణ పనులకి అక్కడ ఇవాళ జీఎంసీ అధికారులు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం. అయితే మూర్తి యాదవ్ గారు, ఇందాక మా రిపోర్టర్ మాట్లాడుతున్నప్పుడు అటు జనసేన కార్యకర్తతో కూడా మాట్లాడడం జరిగింది. ఆల్రెడీ వీటిపై గత ప్రభుత్వ హయాంలోనే పోరాటాలు చేయడం కూడా జరిగింది మేము అని కూడా ఆయన చెప్పడం మనం విన్నాము. అయితే మీరు గత ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు డైరెక్ట్ గా వెళ్ళి పోరాటం చేసిన ప్రభుత్వంలో ఎవరు కూడా అప్పుడు స్పందించలేదా, లేకపోతే మీరు ఇట్లా బిల్ దాఖలు చేశారా అప్పుడు కూడా? ప్రభుత్వం స్పందించకపోవడం వల్ల గత ప్రభుత్వంలో ఏదైతే బిల్ దాఖలు చేశామో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్, ఆ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ లో భాగంగానే ఈ యొక్క నిర్మాణ పనుల మీద ఇప్పుడు చర్యలు చేపట్టడం జరిగింది. అది దాని మీద ఇప్పుడు చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. రైట్, ఇంకోటి ఇప్పుడు అక్కడ మట్టి మీద ఆ కన్స్ట్రక్షన్ ఏదైతే జరిగిందో అది లోపల నుండి మనం కన్స్ట్రక్షన్ చేయాల్సి వస్తుంది. శాండ్ మీద కన్స్ట్రక్షన్స్ నిలవు కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్ ఎలానో ఆర్డర్స్ పాస్ చేసింది కాబట్టి హైకోర్టు నుండి వచ్చిన ఆర్డర్స్తో మొత్తం కన్స్ట్రక్షన్ కూల్చివేస్తున్నారు. సో కింద నుండి ఏదైతే కన్స్ట్రక్షన్ చేశారో మొత్తాన్ని కూడా అక్కడ క్లియర్ చేసే అవకాశం ఉందనుకోవచ్చా మూర్తి యాదవ్ గారు? ఖచ్చితంగా మొత్తం ఏదైతే కాంక్రీట్ నిర్మాణాలు చేపట్టారో ఖచ్చితంగా అవన్నీ కూడా పునాదులు సైతం మొత్తాన్ని తొలగించాల్సిన పరిస్థితి ఆసనం అయింది. ఖచ్చితంగా జీవీఎంసీ అధికారులు అవన్నీ తొలగించాలి. రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానానికి నివేదిక కూడా సమర్పించాలి. వాళ్ళు ఏ విధంగా చర్యలు చేపట్టారు, ఎంతవరకు నిర్మూలించారు, అవన్నీ కూడా అక్రమాలు ఎంతవరకు అయితే వాళ్ళు చర్యలు చేపట్టారన్నది కూడా రాష్ట్ర హైకోర్టుకి సమర్పించాల్సిన ఆవశ్యకత ఉంది. కాబట్టి ఖచ్చితంగా నిర్మాణాలు చేపట్టిన నిర్మాణాలను కూడా పూర్తిగా తొలగిస్తారని చెప్పి మేము ఆశాభావం వ్యక్తం చేస్తాము. హైకోర్టు ఆదేశాలని ధిక్కరించకుండా ఖచ్చితంగా హైకోర్టు ఆదేశాలను అమలు చేస్తామని అనుకుంటున్నాం. సిఆర్జెడ్ అభివృద్ధిగా జరిగిన నిర్మాణాలు ఫైనలీ ప్రెసెంట్ మనం చూస్తున్న ఈ అక్రమ నిర్మాణంలానే ఇంకా మీ ప్లేస్ లో ఉన్న ఇంకేమైనా అక్రమ నిర్మాణాలు ఉన్నాయా? వాటి మీద కూడా మీరు ఏమైనా పోరాటం చేసే అవకాశం ఉందా, లేకపోతే మళ్ళీ నిబంధనలు ఏదైతే విశాఖ ఆర్కే బీచ్ దగ్గర నుంచి భీమిలి బీచ్ వరకు ఉన్నటువంటి సిఆర్జెడ్ నిబంధనల విరుద్ధంగా ఉన్నటువంటి నిర్మాణాలన్నింటిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి గత వారమే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విశాఖ మెట్రో రీజియనల్ డెవలప్మెంట్ అథారిటీ కమిషనర్ గారికి, జిల్లా కలెక్టర్ గారికి, జీఎంసీ కమిషనర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఇదే తరహాలో ఏవైతే సిఆర్జెడ్ నిబంధనల విరుద్ధంగా చేపట్టిన నిర్మాణాలన్నింటినీ కూడా తొలగించాలి, సిఆర్జెడ్ ని పరిరక్షించాలి. ముఖ్యంగా మత్స్యకారులు వేటాడేటువంటి మత్స్యకార ప్రాంతాలని, మత్స్యకారులు సంపదని దెబ్బతీసేటువంటి సిఆర్జెడ్ వైలేషన్స్ ఉల్లంఘించి కాంక్రీట్ జంగలు ఏదైతే చేస్తున్నారో స్థానికంగా వాళ్ళ యొక్క సంపద అంతా కూడా దెబ్బతీసేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. జీవరాశులను కూడా పూర్తిగా అక్కడ హరించేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా దీనిపైన పూర్తి స్థాయిలో సిఆర్జెడ్ నిబంధనల్ని పాటించే విధంగా కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతుందని చెప్పి మేము ఆశాభావం. రైట్, థ్యాంక్ యూ అండి.